ఈరోజు మేము కారపూస వండుతున్నాం ఫ్రెండ్స్. దానికి కావలసిన బియ్యం తీసుకుంటున్నాము. 8 సార్లు తీసుకుంటున్నాము. 8 సార్లు అంటే 4 కేజీలు రేషన్ బియ్యం తీసుకుంటున్నాం. ఎందుకంటే రేషన్ బియ్యంతో చేస్తే చక్రాలు కరకల్లాడతాయి. కానీ రేషన్ బియ్యం తీసుకునే ముందు వాటిని శుభ్రంగా కడగాలి. అందుకే కడగటానికని బిందెలు పోస్తున్నాము. కల్లులుప్పు వేస్తున్నాము. ఎందుకంటే కల్లులుప్పు వేసి రేషన్ బియ్యం కడిగితే శుభ్రంగా స్మెల్ అనేది రాకుండా ఉంటాయి. కారపూస బాగుంటాయి టేస్ట్. అందుకనే శుభ్రంగా కడగాలి 2-3 సార్లు. బియ్యం కడిగాక ఎండలో ఒక క్లాత్ వేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి. లేకపోతే పిండి స్మెల్ వస్తుంది. బియ్యంలో సగం వాము వేసుకుంటున్నాము. ఇంకో సగం పిండిలో వేస్తాము. వాము వేసుకుంటే చక్రాలు తింటే అరుగుదల అయింది. అందుకే వాము వేస్తారు. పిండి మర్ర పట్టించుకొచ్చాక జల్లెడ పట్టుకోవాలి. లేకపోతే నూక వస్తుంది. మేము పచ్చనిపప్పు వేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు. శనగపిండి మా ఇంట్లో ఉందని మేము శనగపిండి వేసాము. చూడండి, శనగపిండి కూడా జల్లెడ పట్టుకోవాలి. 4 కేజీలు బియ్యం తీసుకున్నాము. 4 కేజీలకి 2 కేజీలు శనగపిండి తీసుకున్నాం. కొంచెం వాము వేసుకుంటున్నాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. అంత కారం వేసుకోవాలి. పొడిపిండిలో ఉప్పు కారం అలా కలుపుకుంటే వాము అన్నీ కలుస్తాయి. తగినంత నీళ్లు పోసుకొని పిండిని అలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అందుకే కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే లూజ్ అయిపోతే పిండి చక్రాలు రావు. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలి. చూసారా, చేతితో పట్టుకున్నా కూడా చేయికి అంటట్లేదు అసలుకి. అప్పుడు చక్రాలు నొక్కితే వెంటనే దిగుతాయి. అందుకే పిండిని ఇలా కలుపుకోవాలి. కాగాక ఇంకో చక్రాన్ని అలా వేసుకోవాలి. కాలాక చక్రం చూసారా, చక్రం ఎలా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో చూడండి. కారపూస రెడీ అయిపోయింది. చూడండి, చక్రంగా ఎలా వచ్చిందో, ఎంత బాగుందో చూడండి. ఒకటి తిని చూశాను, బాగా సూపర్గా ఉంది. కరకలాడుతున్నాయి చక్రాలు.